బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ను దారుణంగా హత్య చేశారు దుండగులు. బస్తర్ జంక్షన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు ముఖేష్. గంగళూరు నుంచి హిరోలి రోడ్డు నిర్మాణంలో అవినీతిని బయటపెట్టాడు ముఖేష్ వార్తతో విచారణ ప్రారంభించారు. ముఖేష్ మరణ వార్తతో విచారణ ప్రారంభించింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. జనవరి 1 నుంచి కనిపించకుండా పోయాడు ముఖేష్. జనవరి 3న కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ సెప్టిక్ ట్యాంక్లో ముఖేష్కి సంబంధించి మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. ముఖేష్ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసుకుంటూ వెళ్లారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ముఖేష్ మృతదేహాన్ని గుర్తించారు. చర్చలకు పిలిచి ముఖేష్ను చంపేసినట్లుగా ప్రాథమికంగా అంచనా వేయడం జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 3 అరెస్టు చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేత కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ ఆస్తులను సీజ్ చేశారు. ఒక అనుమానితుడిగా భావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఇన్వెస్టిగేషన్ని వేగవంతం చేశారు పోలీసులు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్ను దారుణంగా హత్య చేశారు దుండగులు. బస్తర్ జంక్షన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు ముఖేష్. గంగళూరు నుంచి హిరోలి రోడ్డు నిర్మాణంలో అవినీతిని బయటపెట్టాడు ముఖేష్. మరి ముఖ్యంగా 50 కోట్ల అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. కానీ 100 కోట్లుగా దాన్ని చిత్రీకరించాలి, 100 కోట్లుగా మార్చారంటూ కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖేష్ వార్తతో విచారణ ప్రారంభించారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. జనవరి 1 నుంచి కూడా కనిపించకుండా పోయాడు ముఖేష్. జనవరి 3న కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్కి సంబంధించిన ఆ ప్రాపర్టీ కావచ్చు, ఆ ప్రిమిసెస్లో అంటే ఆ ప్రాంతంలో ఆ సెప్టిక్ ట్యాంక్లో ముఖేష్ మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. ముఖేష్ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ముఖేష్ మృతదేహాన్ని గుర్తించారు. చర్చలకు పిలిచి ముఖేష్ను చంపేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 3 అరెస్టు చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేత కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ ఆస్తులను సీజ్ చేశారు. దాంతోపాటు మరో 2 కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇటు ముఖేష్ హత్యకు సంబంధించి జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హత్యను ఖండించడం జరుగుతోంది. రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాంతోపాటు ఇటు చిరు వ్యాపారులు కూడా బంద్కు మద్దతు ప్రకటించాలంటే అర్థం చేసుకోవచ్చు. ముఖేష్ చంద్రాకర్ అంతిమయాత్రలో భారీగా ఆదివాసులు పాల్గొన్నారు. ఈ కేసులో రితేష్ చంద్రాకర్, దినేష్ చంద్రాకర్, మహేంద్ర అని 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పుకోవచ్చారంటే ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? దీంతో పాటు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్కి సంబంధించి ఎటువంటి లింక్స్ ఉన్నాయంటూ భావించడం జరుగుతోంది? సచిన్, ప్రధానంగా ముఖేష్ చంద్రాకర్కి సంబంధించి హత్యకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి. మేధావులు, రచయితలు, అదేవిధంగా ప్రజా సంఘాలతో పాటు జర్నలిస్ట్ సంఘాలు చాలా తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఎక్కడిదక్కడ జర్నలిస్టులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే 1వ తారీఖు రోజు ముఖేష్ చంద్రాకర్కు నేరుగా ఆ చర్చలకు పిలిచిన పరిస్థితి. చర్చలకు వెళ్ళిన తర్వాత అక్కడే సురేష్ చంద్రాకర్ బ్రదర్ కాంట్రాక్టర్ వాళ్ళ తమ్ముడు నేరుగా ముఖేష్ చంద్రాకర్కు ఒక ఐరన్ రాడ్తో కొట్టినట్టు ఐజీ సుందర్ రాజ్ నిన్న మీడియాతో చెప్పడం జరిగింది. ప్రధానంగా అసలు ఏ విధంగా దీనికి సంబంధించి పోలీసులు ట్రేస్ చేశారనే అంశంలో మనం పరిశీలించినట్టుగైతే ప్రధానంగా ఎప్పుడైతే 1వ తారీఖు నాడు ముఖేష్ చంద్రాకర్ ఇంటి దగ్గర నుంచి మిస్సింగ్ అయ్యాడో 1వ తారీఖు రోజు తర్వాత మళ్ళీ సాయంకాలం వరకు రాలేదు. అన్న తన కోసం వెతకడం మొదలు పెట్టాడు. ఎక్కడున్నాడనే స్నేహితుల ద్వారా తెలుసుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఎక్కడ తన ఆచూకీ దొరకలేదు. ముఖేష్ చంద్రాకర్ అసలు ఎక్కడికి వెళ్ళిండు ఏంటి అంటే ఫీల్డ్ మీద కూడా వెళ్ళలేదు. ఎప్పుడు ఫీల్డ్ మీద ఉండే జర్నలిస్టు, ప్రైమ్ న్యూస్ ఛానల్స్ లో కూడా పనిచేసిన వ్యక్తి, ఆ ప్రధాన న్యూస్ ఛానల్స్ లో పనిచేసారు. దాంతో పాటు తనకంటూ ఒక ప్రత్యేక వెబ్సైట్ బస్తర్ జంక్షన్ అంటూ ఒక వెబ్సైట్ లో తను ఆదివాసీ ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఆ ప్రజలకు సంబంధించిన ప్రధాన అంశాలపై ఎప్పటికప్పుడు సమస్యలను ప్రజాహితం చేసేవాడు. అయితే ఎందుకు ఆ తర్వాత 1వ తారీఖు నుంచి 1వ తారీఖు సాయంత్రం వరకు ఆ ఇంటికి రాలేదనే కోణంలో కొంత సస్పెక్ట్ చేసిన పరిస్థితి. అనంతరం మరుసటి రోజు మార్నింగ్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖేష్ చంద్రాకర్కి సంబంధించిన ఆ పెద్దన్న కంప్లైంట్ ఇవ్వగానే ఆ కంప్లైంట్ ఆధారంగా కొంత
ఆ డిలే అయిందని నేరుగా ముఖేష్ చంద్రాకర్ కు సంబంధించిన ఆ పెద్ద బ్రదర్ చెప్తున్నారు. పోలీసులు కూడా ఇన్ టైంలో స్పందించలేదు, స్పందించి ఉంటే బాగుండేదని కూడా నిన్న ఒక చర్చ జరిగిన పరిస్థితి. అనంతరం పోలీసులు కూడా దీనికి సంబంధించిన అంశంలో కొంత ఆరా తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఒక రోజు గడిచిపోయిన పరిస్థితి. అంటే 2వ తారీఖు కూడా సేమ్ సిచ్యువేషన్ కనబడింది. అయితే దాని తర్వాత సాంకేతికంగా సుందర్ రాజ్ ఐజీ ఆధ్వర్యంలో కొంత సీరియస్ గా ఏం జరిగి ఉంటుంది, ఎట్లా జరిగి ఉంటుంది, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అదేవిధంగా పబ్లిక్ ప్లేస్లు, అక్కడి నుంచి నేరుగా కొన్ని ప్రాంతాల్లో తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఆ వాస్తవిక పరిస్థితులు తెలవలేదు. ఎటెళ్ళిందనే కోణంలో పరిశీలించిన పరిస్థితి. ఆ తర్వాత కాల్ డీటెయిల్స్ తీసే ప్రయత్నం చేశారు. కాల్ డీటెయిల్స్ లో ఎక్కడైతే కాంట్రాక్టర్ ఉన్నాడో, మళ్ళీ చెబుతాను, ఎవరైతే కాంట్రాక్టర్ ముఖేష్ చంద్రాకర్ ను తీసుకెళ్లి, అంటే ముఖేష్ చంద్రాకర్ కు సంబంధించిన డెడ్ బాడీ అక్కడే దొరికింది. అంటే సురేష్ చంద్రాకర్ అనే కాంట్రాక్టర్ కు సంబంధించిన ఒక ఇల్లు ఉందో, ఆ ఇల్లు సెప్టిక్ ట్యాంక్ దగ్గర వరకు, ఆ ఇంటి వరకు సెల్ ఫోన్ సిగ్నల్ చూపెట్టింది. ఆ తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని ఎప్పుడైతే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారో, కొంతమంది జర్నలిస్ట్ నాయకులు, ముఖ్యులు అందరు కూడా, అంటే రాయ్పూర్ నుంచి కావచ్చు, బీజాపూర్ నుంచి కావచ్చు, అదేవిధంగా కొన్ని దగ్గరలో ఉన్న జిల్లాల నుంచి వెంటనే జర్నలిస్టులు భారీ ఎత్తున చేరుకున్న పరిస్థితి. అయినప్పటికీ కాంట్రాక్టరు పలుకుబడి ఉన్న వ్యక్తి, అది ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన వ్యక్తి, కాంట్రాక్ట్ చేస్తున్న వ్యక్తి, 100 కోట్ల రూపాయలున్న కాంట్రాక్టరు ఎందుకు ఒకవేళ నిజంగానే సెప్టిక్ ట్యాంకో ఇల్లో ఆ జేసీబీ ద్వారా రిమూవ్ చేస్తే అంతా ఏది లేకుంటే ఇబ్బందికరంగా మారుతుందని కొంత పోలీసులు కూడా ఆలోచించారని నిన్న నేరుగా సుందర్ రాజే చెప్పిన పరిస్థితి. అయితే జర్నలిస్టులు పట్టుబట్టారు. ఎక్కడైతే సిగ్నల్ కట్ అయిందో అక్కడే అది సెప్టిక్ ట్యాంక్ చూపెడుతుంది. ఆ సెప్టిక్ ట్యాంక్ వద్దే ఏదో ఒకటి ఉండి ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడే ఏదో జరిగింది. అంటే సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడు కూడా దానికి కొంత స్పేస్ ఉంటుంది, లేదంటే దానికి సంబంధించి కొంత గ్యాప్ ఉంటుంది, గ్యాస్ వెళ్ళడానికి రకరకాలుగా ఉంటుంది. కానీ ఎక్కడైతే సెప్టిక్ ట్యాంక్ ఉందో అక్కడ స్లాబ్ చేయడం జరిగింది, ఆ స్లాబ్ లో మీదికెళ్ళి ప్లాస్టింగ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కొంత జర్నలిస్టులకు అనుమానం రేకెత్తిన పరిస్థితి. అయితే వెంటనే పోలీసులపై ప్రెషర్ చేసి ఆ సెప్టిక్ ట్యాంక్ ని పగలగొట్టించే ప్రయత్నం చేశారు. సెప్టిక్ ట్యాంక్ పగలగొట్టగానే ఆ ఏదైతే బస్తర్ జంక్షన్ కి సంబంధించిన నడుపుతున్న వెబ్సైట్ ఆ ముఖేష్ చంద్రాకర్ శవం ఆ సెప్టిక్ ట్యాంక్ లో దొరకంగానే ఆ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులు అందరూ కన్నీళ్లు పెట్టిన పరిస్థితి కనబడింది. అయితే వాస్తవిక పరిస్థితులపై ఎప్పుడు ఆ వార్తలు చదివే ముఖేష్ చంద్రాకర్ ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ సురేష్ చంద్రాకర్కి సంబంధించి ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? ఎందుకంటే సురేష్ చంద్రాకర్కి సంబంధించి చాలా సన్నిహితంగా ఉన్నాడు, ప్రభుత్వానికి సంబంధించి కూడా సన్నిహితంగా మెలుగుతున్నాడు అనే ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సురేష్ చంద్రాకర్ మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తోంది? దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ క్రూషియల్గా కనిపిస్తోంది, అక్కడ ప్రాజెక్టు కోసం దాదాపు 50-55 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, కానీ 100-120 కోట్లకు దాన్ని ఆ మొత్తంలో వెళ్ళిపోయిందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సురేష్ చంద్రాకర్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? సురేష్ చంద్రాకర్ మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ప్లాన్ చేస్తుంది? కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తోంది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయండి. ప్రియాంక గాంధీ వాద్రా లాంటి వాళ్ళు కూడా పూర్తిగా ఈ డెత్కి సంబంధించి, మరణానికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలంటున్నారు. కాబట్టి చాలా మల్టిపుల్ యాంగిల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలా వెళ్ళే అవకాశం ఉంది? ఎలా వెళ్తోంది ఇన్వెస్టిగేషన్ రవి? సచిన్, ప్రధానంగా మంగళూరు నుంచి హిరోలికి సంబంధించిన 53 కోట్ల రూపాయల ప్రాజెక్టు, అది రోడ్డు. ఆ రోడ్డు నిర్మాణం పని సురేష్ చంద్రాకర్ అనే కాంట్రాక్ట్ వచ్చింది. సురేష్ చంద్రాకర్ అనే కాంట్రాక్టర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు చాలా చిన్న కాంట్రాక్టర్. ఆ చిన్న కాంట్రాక్టర్ కాస్త 100,000 కోట్ల కాంట్రాక్టర్ గా మారాడు. దట్టు గవర్నమెంట్ ను శాసించే స్థాయికి వెళ్ళిన పరిస్థితి. పిసిసి చీఫ్ లాంటి ఛత్తీస్గఢ్ పిసిసి చీఫ్ లాంటి వ్యక్తితో ఫోటోలు దిగడం, నేరుగా డిన్నర్ కు పిలవడం, లంచ్ కు పిలవడం, ఇదంతా ఒక క్షణాల పైన జరిగే విధంగా ఎదిగిపోయిన పరిస్థితి. అయితే ఎక్కడైతే 53 కోట్ల రూపాయల కాంట్రాక్టు 112 కోట్ల రూపాయలు అయిందో అక్కడ పక్కాగా వాస్తవికాల వైపు ఇటు సురేష్ చంద్రాకర్ వార్తలు చదవడం మొదలు పెట్టాడు. ఆదివాసీ ప్రాంతం, అంటే హిరోలి అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసీ ప్రాంతం, ఆదివాసీ ప్రాంతంలో అన్యాయం జరిగిందని
ఒక ఆర్టికల్ జాతీయ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక వార్త రావడం జరిగింది. ఆ వార్త గ్రౌండ్ రిపోర్ట్ కాస్త ఆ వార్త పైనే ఇటు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఎంక్వైరీ కమిషన్ లో పక్కాగా ఆధారాలు దొరికాయి. ఎక్కడ రోడ్ వేయలేదు, ఎక్కడ పని జరగలేదు, జరగకుండానే ఎంబీ రికార్డ్ అయింది. అధికారులందరూ కూడా డబ్బులు డ్రా అయ్యే విధంగా సహకరించారు. అదేవిధంగా ముఖ్యంగా జిల్లా కలెక్టర్తో పాటు ముఖ్య నేతలు అటు అప్పటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అందరూ కూడా సహకరించి 112 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా అయిందని ఎప్పుడైతే ముఖేష్ చంద్రాకర్ జర్నలిస్టు తన వార్త ద్వారా ప్రజాహితం చేశాడో అది కాస్త ఆ రికవరీగా మారే తరుణంలోనే కొంత మనసులో పెట్టుకోవడం జరిగింది. కాంట్రాక్టర్ మాఫియా అంతా ఒకటయ్యారని పౌర హక్కుల సంఘ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే దీన్ని ఒక కోణంలోనే చూడొద్దు. ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో సచిన్ ముఖ్యంగా అంటే ఒక జర్నలిస్ట్ సంబంధించిన అంశం కాబట్టి చాలా సీరియస్ గా ఆ ఆర్టీవీ కూడా కొంత వాస్తవికాలను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ టైంలో రోడ్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. అయితే దీనిలో భాగంగానే అటు మావోయిస్టులు పోలీసులు మావోయిస్టుల ఎన్కౌంటర్లు మామూలుగా చూడాలి. కానీ ఒక జర్నలిస్ట్ ని నేరుగా 2025 జనవరి 1 రోజునే చంపేయడం ఒక్కసారిగా భారతదేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే దీనిపైనే పక్కాగా మేధావులు స్పందిస్తూ ఒక విషయం చెబుతున్నారు. అయితే ప్రపంచంలో జరుగుతున్న వాస్తవికాలు ప్రజలకు తెలవడానికి జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఈ జర్నలిస్టులు పనిచేస్తున్న తరుణంలోనే ముఖ్యంగా ఏజెన్సీ లాంటి ప్రాంతంలో ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియట్లేదు. అయితే బస్తర్ జంక్షన్ లాంటి ఈ వెబ్సైట్ కావచ్చు, దీంతో పాటు ముఖ్యమైన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న ముఖేష్ చంద్రాకర్ ప్రజాహితం చేశాడు కాబట్టే ఈ హత్య జరిగిందని మేధావులు పౌర హక్కు సంఘాలు చెప్తున్నారు. పౌర హక్కుల సంఘాలు మరో విషయం కూడా చెబుతున్నారు. దీన్ని ఒక మామూలు హత్యగానే చూడరాదు, దీనికి మరో విధంగా కూడా చూడాలి. కాంట్రాక్ట్ మాఫియా అంతా కూడా ఒకటైంది. రానున్న రోజుల్లో గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ రకమైన అక్రమాలు జరిగినా, అన్యాయాలు జరిగినా ప్రజాహితం కావద్దు, ప్రజలకు తెలియద్దు అని కొన్ని ముఖ్యమైన కోణాల్లో ఈ హత్య జరిగింది. దీనిపై పక్కగా విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘాల నేత భాటియా లాంటి సీనియర్ అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఇంకా ముఖ్యమైన విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా భాటియా కూడా మాట్లాడిన పరిస్థితి. మొత్తానికి హిరోలి నుంచి గంగులూరు రోడ్డు అక్రమాలు బయట పెట్టినందుకే సురేష్ చంద్రాకర్ ముఖేష్ చంద్రాకర్ ను హత్య చేపించాడు అనే ఒక ప్రచారం జోరందుకుంది. ఎక్కడైతే బాడీ అంటే జర్నలిస్ట్ కి సంబంధించిన బాడీ ముఖేష్ చంద్రాకర్ బాడీ సురేష్ చంద్రాకర్ హౌస్ సెప్టిక్ లోనే దొరికింది. తన తమ్ముడే A1 అక్యూజ్డ్, మరో తమ్ముడు A2 అక్యూజ్డ్, ఆ తర్వాత రామ్టెంకేశం ఇంకో వ్యక్తి 3వ అక్యూజ్డ్ గా మారారు. దీంట్లో ఎవరెవరిని ఇంకా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారు, ఎవరెవరిని అక్యూజ్డ్ గా చేస్తారనే కోణంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అంటే ముఖ్యంగా ఫోన్ లైన్ లో ఎవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడితే ఎట్లా మాట్లాడారు అనే కోణంలో విచారణ జరుగుతున్న పరిస్థితి కనబడింది. అయితే నిన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ ఉంది. ముఖేష్ చంద్రాకర్ కి సంబంధించిన అక్రమంగా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడున్నాయి అనే కోణంలో ఇప్పటికే రిమూవ్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ లోపు అక్రమంగా 5 ఎకరాల్లో ఉన్న బీజాపూర్ కు అతి సమీపంలో ఉన్న ఒక క్యాంపును కూల్చేసిన పరిస్థితి, వాహనాలను సీజ్ చేసిన పరిస్థితి కనబడింది. అకౌంట్స్ సీజ్ చేశారు. దీనిపై విచారణ జరుగుతుందని చెబుతున్నారు. అయితే ఈ కోణంలో మేధావుల నుంచి మొదలుకొని ఇటు ఆర్టీవీ చైర్మన్ కూడా స్పందించిన పరిస్థితి కనబడింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా మేధావులు స్పందించిన పరిస్థితి, వెంటనే ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పక్కాగా జర్నలిస్టులకు సంబంధించిన అంశంలో ఒక ప్రత్యేక చట్టాలు రావాలని జర్నలిస్ట్ సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే 8 మంది 2024 వరకు జర్నలిస్టులు 8 మందిని హత్య చేశారు. ఇప్పుడు ఇది 9వ హత్యగా భావించాలి. దట్టు 2025లో ఇది మొదటి హత్యగా భావించాలని ఇటు జర్నలిస్ట్ సంఘాలు, జాతీయ సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి, డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలంటున్నారు. ఇదే విధంగా బీజేపీ ప్రభుత్వం అయితే దీనిపై సీరియస్ ఉందని మనకు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్.
రైట్ రవి, మొత్తంగా అయితే మాత్రం ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. మొత్తం యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఒక మాటని, ఒక వార్తని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది జర్నలిజం అనేది. ఒకవేళ ఆ ఎత్తు చూపే క్రమంలో తప్పులే ఉంటే కనుక, అనిపిస్తే కనుక కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. అలాంటిది ఒక వ్యక్తిని తప్పని చెప్పి ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తే చంపేస్తారా? మనిషి నెత్తురుని కళ్ళ చూస్తారా? మరి ముఖ్యంగా జర్నలిజం మీద అటాక్ చేస్తారా? ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల మీద దారుణాతి దారుణంగా అటాక్లు జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం వరుస క్రమంలో. ఇదేనా జర్నలిజంకి మనం ఇస్తున్న వాల్యూ? జర్నలిస్టులకి రక్షణ లేదా? జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ దారుణ హత్య మరొక్కసారి ఈ ప్రశ్నను సంధిస్తోంది. బస్తర్ జంక్షన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు ముఖేష్. గంగళూరు నుంచి హిరోలి రోడ్డు నిర్మాణంలో అవినీతిని బయటపెట్టాడు. అదేనా అతను చేసిన తప్పు? 55 నుంచి 55 కోట్లు ఒక అమౌంట్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అక్కడ. అది దాదాపుగా 100 లేదా 120 కోట్లు అంటూ కూడా ఒక అమౌంట్ వినిపిస్తోంది. అంత మొత్తంలో, అంత పెద్ద మొత్తంలో ఒక రోడ్డు నిర్మాణంలో అంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగాయంటూ తాను ప్రశ్నించాడు, మాట్లాడిన సందర్భం. ముఖేష్ వార్తతో ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి, ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత అంటే జనవరి 1న కనిపించకుండా పోయాడు ముఖేష్. ఎక్కడున్నాడంటూ కూడా దీనికి సంబంధించి ఎక్కడున్నాడంటూ కూడా పోలీసులు విచారణ ప్రారంభిస్తే, ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాయి. అతగాడి ఫోన్ లొకేషన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళారు. ఫోన్ లొకేషన్ని బేస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తుపట్టారు. జనవరి 3న కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ సెప్టిక్ ట్యాంక్లో ముఖేష్ మృతదేహం దొరికింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ముఖేష్ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసుకుంటూ వెళ్తే మృతదేహం దొరికింది ముఖేష్ది. చర్చలకు పిలిచి ముఖేష్ను చంపేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ ఆస్తులను కూడా సీజ్ చేశారు. ఈ ఘటన మీద యావత్ జర్నలిస్టు సంఘాలు రియాక్ట్ అవ్వడం జరుగుతోంది. ఈ ఘటనను ఖండించడం జరుగుతోంది. ఈ కథనంలో కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది, మన భారతదేశంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ హత్యను, అవును, ముఖేష్ మృతిని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనను ఆర్టీవీ ఖండించడం జరుగుతోంది. జర్నలిస్టుల మీద దాడులు ఆపాలి. ఇటువంటి దాడులు ఇంకోసారి జరగకుండా ఎవరైతే హత్య చేశారో, ఎవరైతే ఈ హత్యకు కారణమయ్యారో కఠినమైన శిక్ష విధించాల్సింది. ఈ శిక్ష ఎలా ఉండాలంటే కనుక జర్నలిస్ట్ మీద దాడులు చేయాలంటే ఆలోచించాలి. జర్నలిస్టుల మీద దాడి జరుగుతుందంటే ఎటువంటి శిక్ష ఉంటుందనేది ఒక్కసారి ఆలోచన వస్తేనే భయపడేలా ఉండాలి. ప్రజలు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మీరు కనుక పెద్ద ఎత్తున తీసుకువెళ్ళగలిగితేనే నిజాలు బయటకు తీసుకొచ్చే జర్నలిజం ఇంకా బతుకుంటుంది. ఆ జర్నలిజం ఇంకా వేళ్ళూనుకుంటుంది. లేకపోతే వేళ్ళు బలహీనపడతాయి. జర్నలిజం అనే వటవృక్షం, ప్రజలకు సమాచారం చేరవేసే వటవృక్షం ఇబ్బంది పడే క్షణాలు దగ్గరలోకి వస్తాయి. అప్పుడు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ చెట్టుని బతికించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ వార్తను చేరవేయండి, ప్రతి ఒక్కరికి చేరాలి. చేరడమే కాదు, మీరు మీ వంతుగా ఈ ఘటనకు సంబంధించి ఖండిస్తూనే మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఎలా అంటే ఇంకోసారి జర్నలిస్ట్ మీద దాడి జరగదు అనే విధంగా, జర్నలిస్ట్ మీద దాడి చేయాలంటే ఆలోచించే విధంగా, ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చే విధంగా మీరు ఈ వార్తని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి.
రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.